వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవి. ఈరోజు మనం కందిపప్పుతో కాకుండా టమాటా పప్పుని శనగపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. శనగపప్పుతో చాలా బాగుంటుంది టేస్ట్. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. కందిపప్పు కంటే శనగపప్పుతోటి టమాటా పప్పు చేసుకొని తిని చూడండి. టేస్ట్ ఎంత బాగుంటుందో. కందిపప్పుతో చేసిన దానికంటే శనగపప్పుతోటి మంచి రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఏదైనా తాలింపు పెట్టుకొని తిని చూడండి, సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ఈసారి కందిపప్పుతో కాకుండా ఇలా శనగపప్పుతోటి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ పచ్చి శనగపప్పుని ఒక కప్పు తీసుకొని 2-3 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. ఇలా బాగా నానింది అంటే పప్పు అనేది మనకి బాగా ఉడుకుతుంది, అంటే తొందరగా ఉడుకుతుంది. వేలితోటి ఇలా కట్ చేసి చూస్తే మనకి ఈజీగా కట్ అయిపోతుంది కదా. ఇలా బాగా నానాలి. నానిన తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లో ఇలా ఒక 3 టమాటాలు తీసుకొని టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం టమాటా పప్పు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక టమాటా వేసుకున్నా పర్వాలేదండి. నేను ఇక్కడ 3 టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. కారం మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. దీంట్లోనే 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఉప్పు వేసుకోవద్దండి. ఉప్పు కానీ వేసుకున్నారంటే మీకు శనగపప్పు సరిగా ఉడకదు. అందుకని ఉప్పు వేసుకోకుండా నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వండి. శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈలోపు ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసుకొని 2-3 సార్లు చింతపండుని శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి పప్పు గుత్తిపెట్టి ఇలా బాగా ఎనుపుకోండి. మెత్తగా వచ్చేటట్టు ఎనపండి. చూడండి, ఈ విధంగా వెనుపుకోవాలి. మీకు కందిపప్పు అయితే మరీ పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. ఇది శనగపప్పు కాబట్టి మీకు ఈ విధంగానే ఉంటుంది, కానీ తినేటప్పుడు మెత్తగానే ఉంటుంది. ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు రసం పోసుకోండి. మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని, మీకు ఈ పప్పు అనేది కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. చిక్కగానే ఉండాలి అనుకుంటే నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను. మనకి ఉడికేటప్పటికే మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి ఉడికేటప్పటికే కాస్త చిక్కబడుతుంది. అందుకని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని ఈ పప్పుని పక్కన పెట్టుకోండి. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఇలా బాండిల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మలు ఇలా పచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ టమాటా పప్పును వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని బాగా ఉడికించండి. ఒక 5 నిమిషాలన్నా ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకున్నారంటే మీకు పప్పు బాగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసాం కదా, పులుసు కూడా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలా సన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కందిపప్పుతో తిన్న టమాటా పప్పు కంటే ఇలా శనగపప్పుతోటి టమాటా పప్పు చేసుకొని తిని చూడండి. టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది.